Audio Jungle. తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేము స్ట్రైక్ చేయడం జరిగింది. మా యొక్క విధులను బహిష్కరించి ఒక 3 రోజులు. అప్పుడు ట్రస్ట్ యాజమాన్యం మాతో చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. తర్వాత మేము ట్రస్ట్ సిఇఓ గారిని కూడా కలిసి మరొకసారి మేము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ట్రస్ట్ సిఇఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చివరిగా అన్ని జిల్లాల నుంచి, దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్కు 27 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో, ముక్త కంఠంతో ప్రస్తుతము మనకిస్తున్నటువంటి జీతము సరిపోవడం లేదు. కేవలం మాకు ఇస్తున్నటువంటి జీతం 13,600 రూపాయలు మాత్రం. 4th క్లాసు వాళ్ళకి ఇస్తున్న జీతం ఇస్తున్నారు. మాకు పని మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తున్నాము. మేము అడిగేది కేవలము ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో అదే క్యాడర్ కల్పించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము, సిఇఓ గారికి ఇచ్చాము. వీళ్ళందరికీ ఇచ్చినప్పటికీ మాకు ఎక్కడ న్యాయం జరగకపోవడమే కాకుండా మా యొక్క ఆరోగ్య మిత్రాల పట్ల మా పై అధికారులు చాలా దురుసుగా వ్యవహరిస్తూ ఇంకా కఠినతరమైన నిర్ణయాలు మాపై ప్రయోగించడం జరుగుతుంది. మేము ఇక 17 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నప్పటికీ మా యొక్క కుటుంబాన్ని పోషించలేక, ఈ జీతంతో ఇక పోషించలేమని చివరిగా మా మిత్రాలందరూ ముక్త కంఠంతో ఇకపై భవిష్యత్తులో సమ్మెకి వెళ్దాము, మన యొక్క సమస్య పరిష్కరించకుంటే మనం సమ్మెకి వెళ్దామని అందరూ ఏకాభిప్రాయంతో లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మేము ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మేము రోగులకు సహాయపడుతున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మరొకసారి ముఖ్యమంత్రి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, సిఇఓ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మరొకసారి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి మాకు న్యాయం జరగకపోతే చివరి అస్త్రంగా మేము సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది.